ఆలోచించాలి తప్పితే ఇలాంటి వాళ్ళని డెఫినెట్ గా ఉపేక్షించే పరిస్థితి ఉండకూడదు. ఓకే, ఎస్ జయరామ్ గారు, సో ఓకే, ఈ పాయింట్ అయితే మనం యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే కూడా సరే, ఏదైతే లా అండ్ ఆర్డర్ లో లొసుగుల్ని యూటిలైజ్ చేసుకుని దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బయటకు వచ్చి. సో ఇలాంటి సంఘటనల వల్ల కూడా కాస్త మళ్ళీ అలాంటి క్రైమ్ చేయాలన్నా కాస్త వాళ్ళల్లో ఏదైతే క్రిమినల్స్ లో ఒక భయం అనేది స్టార్ట్ అవుతుంది. పోలీసులు ఎప్పుడైనా ఎన్కౌంటర్ చేయొచ్చు, ఇట్లాంటిది ఉంటుంది అన్న ఒక భయం కూడా క్రియేట్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మనము అసలు విషయానికి వస్తే కూడా ఈ 40 క్రిమినల్ కేసులు రికార్డ్ అయ్యేంత వరకు ఏం చేస్తున్నారు పోలీసులు అన్న ఒక క్వశ్చన్ మార్క్ కూడా వస్తుంది. ఏం చెప్తారు దీనికి? క్రిమినల్స్ కి ఇది ఒక ప్రాక్టీస్ ఆఫ్ యాక్టివిటీ. అంటే ఒక యాక్టివిటీని వాళ్ళు చాలా పగడ్బందగా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా యాక్టివిటీ చేయడం మొదలు పెడుతుంది. వీడు రియాజ్ కావచ్చు, లేకపోతే వీరమాచినేని నరసింహారావు కావచ్చు. ఇంకొక నిమిషంలో నేను చెప్తాను. వీరమాచినేని నరసింహారావు వాడి భార్య వాణి ఇంకో న్యాయం చేస్తానని చెప్పేసి హరికృష్ణ అనే ఒక అడ్వకేటు, దాంతో పాటు వచ్చేసి నాకు సీఎం కుటుంబాలతో సంబంధాలని చెప్పేసి ఇంకొకటి సతీష్, ఈ నలుగురు కలిసి ఒక కుటుంబాన్ని మోసం చేస్తే ఆయన బెడ్ రిటర్న్ అయ్యి ఈరోజు వాళ్ళ కుటుంబం మొత్తం అగమ్య గోచరంగా మారిపోయింది. ఈరోజు నేను ఆ వీడియోను మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు పంపిస్తాను. పోలీసుల చేతులలో నేను ఇచ్చాను, చూపించాను. అనేక మంది నాయకులకు కూడా చూపించాను. బండి సంజయ్కి నోటీసులో ఉంది. ఈ దేశ ప్రెసిడెంట్ కూడా లెటర్ రాశాడు మన డీజీపీ గారికి. నరసింహారావు విషయంలో వారిని వదిలిపెట్టొద్దు, వారిని తక్షణం శిక్ష చేయాలి, వాళ్లకు బాధితులకు డబ్బులు వసూలు చేసి ఇవ్వాలని ఈ డీజీపీ గారికి, డీసీపీ గారికి ప్లస్ సిటీ కమిషనర్ గారికి కూడా లెటర్స్ వచ్చినాయి. దానిపైన ఆచితూచి చేస్తే ఏదో నామినల్ కేసులు ఫైల్ అయిపోయినాయి. ఆ తర్వాత వచ్చేసి నేను వెళ్ళేసి మన సాక్షాత్తు వేము నరేందర్ రెడ్డి, మా నేటివ్ ప్లేస్ పర్సన్, మా ఊరోడు అని చెప్పేసి అన్నా ఇట్లా జరిగిందని చెప్తే, పాప ఆయన ఉండే బిజులు ఆయన ఉన్నాడు, కలుద్దామే, మనం డిఫరెంట్ గా మాట్లాడదాం తమ్ముడు అని చెప్పి బీజేపీ నాయకులకు చెప్పేశాం. బీజేపీ ప్రభుత్వం నుంచి మంచి స్పందన వచ్చింది, సపోర్ట్ వచ్చింది. ఈవెన్ ఎస్సీ సెల్ నుంచి కూడా కేసు బుక్ చేయమని వచ్చింది. కానీ అంత పెద్ద ఎత్తున స్పందన ఏం లేదు. వాడు మాత్రము డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తుంటే, ఈయన ఒక్కడే కాదు, ఇంకొక 70 మందిని ఈరోజు నిరుపేద కార్మికులు, అంటే 24 క్రాఫ్ట్స్ లో పనిచేసే నిరుపేద కార్మికులకు ఇవ్వాల్సిన ఇళ్లను వాడు బాజాప్తుగా అమ్మేస్తున్నాడు. వాడేవాడు బిహెచ్ఎల్ లో ఒక మేనేజరు, ఇంకొక మేనేజర్ మోసం చేసిండు, దొంగ ఐడి కార్డులు. నేను ఇవంతా పూర్తి డాటా పోలీసులకు సమర్పించారు. అయినా కూడా వాడేంది నా ఎంటెక్ కూడా పీకలేదని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇది నేరస్తులకు. అంటే నేరాన్ని ఎంత కఠినంగా, ఎంత భయంకరంగా, ఎంత కన్స్ట్రక్టివ్ గా, అంటే చట్టాలను అడ్డు పెట్టుకొని ఎంత భయంకరంగా చేస్తున్నారో. ఈరోజు ఒక రియాజ్ అనేటోడు వాడు ఒక రూపంలోనే ఉన్నాడు, కానీ రియాజ్ అనే వ్యక్తులు అనేక రూపాలలో ఈ సమాజంలో తిరుగుతున్నారు అనేది నా వాదన. ఈ రియాజ్ అనేవాడు అనేక రూపాల్లో, శ్రీనివాస్ రెడ్డి అనేవాడు భువనగిరి లోపల 16 మందిని చంపేసి బావిలో పడేసేస్తే వాడిని తూతూ అనుకుంటే తీసుకుపోయి జైల్లో పెట్టేసిండు. అదే టైం లోపల, ఇదంతా నేను దిశ ఎన్కౌంటర్ విషయం టైంలో చెప్తున్నాను, అదే టైం లోపల ఒక దళితురాలైన ఒక అమ్మాయిని ఆదిలాబాద్ లోపల గోండు ఒక అమ్మాయిని రేప్ చేస్తే, లక్ష్మిని రేప్ చేస్తే అక్కడ జరిగినా కూడా కొంతమంది ముస్లింసే ఇన్వాల్వ్ అయ్యిండ్రు. నేను కులాల మతాలను తీసుకురావట్లేదు. వాళ్ళకు ఉరిశిక్ష పడ్డది, మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్ళిండ్రు. సరే, అది కూడా జరిగిపోయింది. దిశ ఎన్కౌంటర్ ఈ 2 ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 1-2 డేస్ గ్యాప్ లో దిశకు అమ్మాయిని వెటర్నరీ డాక్టర్ విషయం లోపల జరిగింది, ఆ అమ్మాయిని ఎన్కౌంటర్ జరిగింది. అంటే ఇక్కడ ఈ 3 సందర్భాలను నేను ప్రజల ముందు పెట్టదలుచుకున్నాను. అంటే ఇక్కడ బాధితులు ఎవడు, బాధ్యుడు ఎవడు. కానీ మళ్ళీ మీరు ఇక్కడ కూడా ఒక పాయింట్ గమనించాలి జయరామ్ గారు. ఆ టైంలో అంటే ఆ క్రైమ్ జరిగినప్పుడు ప్రజల నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన డిమాండ్స్ పెరిగాయి. ఇలాంటి వాళ్ళు ఉండొద్దు అన్న డిమాండ్ పెరిగితేనే అది వచ్చింది. ఆ డిమాండ్ కూడా చెప్తాను. సో ఫస్ట్ లక్ష్మిది జరిగింది, తర్వాత ఒక వారం రోజుల తర్వాత వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి ఇష్యూ జరిగింది, వాడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఒక 10-15 రోజుల లోపల దిశ జరిగింది. కానీ ఈ దిశని పట్టుకొని ఫస్ట్ మన సబితమ్మ దీన్ని ఒక ప్రాపగండాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టేశారు. దాంతో వచ్చి పార్లమెంట్ లోపల మన వెంకయ్య నాయుడు గారు దీనిపైన
ఒక చర్చ లేవనెత్తేశారు. దాని తర్వాత వచ్చేసి మన కిషన్ రెడ్డి గారు దాన్ని కఠినంగా ప్రజల ముందు తీసుకెళ్లారు. దాని తర్వాత వచ్చి ప్రజలకు దీని ఉవ్వెత్తున మొత్తం లేదు వాడిని చంపాలి అని చెప్పేసి దిశ ఎన్కౌంటర్ లోపల అనేసరికి అందరికి డిమాండ్ ఏంటంటే ఇన్స్టెంట్ జస్టిస్ కావాలని ప్రజలు కూడా డిమాండ్ చేశారు. వాడు ఇన్స్టెంట్ జస్టిస్ జరిగిపోయింది. సరే, అది ఏ రకంగా జరిగిపోయింది అనే విషయం పక్కన పెడదాం. ఇన్స్టెంట్ జస్టిస్ జరిగిపోయింది. పోలీసులకు పాలాభిషేకము పూలాభిషేకం కూడా జరిగింది. తర్వాత వచ్చేసి ఇదే పోలీసుల మీద కేసులు కూడా అయినాయి. ఎన్హెచ్ఆర్సీలో కేసులు అయిన తర్వాత మళ్ళీ ప్రజలు వచ్చేసి కేసులు ఉండొద్దని మళ్ళీ లొల్లి చేయలేదుగా. కేసులు ఉండొద్దు, చంపాలే అని లొల్లి చేయలేదుగా. నేను అన్నాను చట్టం చేయమని చెప్పాను. ఇదే చంపడాన్ని చట్టం చేద్దామని చెప్పాను. దాన్ని చట్టానికి ఒప్పుకుంటారా? పార్లమెంటరీ సెక్షన్ ఒప్పుకుంటుందా? దానికి అసెంబ్లీలో ఒప్పుకుంటారా? ఇన్స్టెంట్ జస్టిస్ చట్టాన్ని చేసే దమ్ము మీకుందా? అసలు పాసిబుల్ అవుతుందా? మీరు అంటున్నట్లు ఇన్స్టాంట్ జస్టిస్ చట్టము చేయడం పాసిబుల్ అవుతుందా? కాదు. ఇది ఇన్స్టెంట్ జస్టిస్ అనేది కొంతమంది విషయం లోపలనే ఇది జరుగుతున్నది. పోలీసులకు ఇది సవాల్గా మారింది కాబట్టి ఇన్స్టెంట్ జస్టిస్ అయింది. ఆ రోజు అగ్రకులం అమ్మాయి కాబట్టి ఇన్స్టెంట్ జస్టిస్ జరిగింది. ఆ రోజు అట్టడిగిన గోండమ్మాయి కాబట్టి దాన్ని పట్టించుకోలేదు. ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు రెడ్డి కాబట్టి వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టేసిండ్రు. అలా నరేష్ గారిని తీసుకొని జైల్లో పెట్టేసిండ్రు. మరి వాడు ఒక మాదిగోడు, వాడు ఒక అమ్మాయిని రేపు చేసింది వరంగల్ లోపల. నా కొడుకును కూడా వద్దేయొద్దని చెప్పాను నేను. ఎవడు రెడ్డోడు, ఎవడు మాదిగోడు, ఎవడు మాలోడు, ఎవడు కమ్మరోడు, ఎవడు కుమ్మరోడు, ఎవడు కమ్మోడు, ఈ నా కొడుకులంతా రాష్ట్రాన్ని దేశాన్ని పీడించి పిప్పి చేసి అమ్మాయిలను వేధించి చంపేస్తుంటే నా కొడుకులను కాల్చిపడేయండి. ఆ దమ్మ మీకుంటే ఈరోజు నరసింహారావు గారిని చేయండి, వాణ్ణి చేయండి, ఇంకో లాయర్ గారిని వాణ్ణి చేయండి. వాని వెనకాల నాకు అత్యధికంగా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు సీఎం కుటుంబాన్ని కూడా వాడు చెప్పిండు. వాని నగర్ రికార్డులో ఉంది. ఆ సతీష్ గారిని చేయండి. ఇట్లాంటి వ్యక్తులు రూపాలు అనేక ఉండొచ్చు, కులాలు అనేక ఉండొచ్చు, కానీ నేరస్తులైతే వీళ్ళు నేరస్తులుగా 70 ఫ్లాట్స్ వాడు చిత్రపూరి కాలనీలో బహిరంగంగా అమ్ముతున్నాడంటే ఏం చేస్తుంది చట్టం? న్యాయం ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? నేను మొత్తుకున్నాను. కానీ వాడు ఏం చేస్తున్నాడంటే ఇది కూడా మాట్లాడొద్దు అని చెప్పేసి వాడు కోర్టుకు వెళ్ళాడు. ఇది కూడా మాట్లాడొద్దు అని చెప్పి వాడు కోర్టుకు వెళ్ళాడు. భయపెట్టిస్తున్నారా? ఇది బండి సంజయ్ గారికి తెలుసు, ప్రధాని మోడీ గారికి తెలుసు, ప్రెసిడెంట్ గారికి తెలుసు. లెటర్లన్నీ ప్రభుత్వానికి వస్తుంటాయి, కానీ న్యాయం జరగట్లేదు. న్యాయం జరగనప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ కావాలని కోరుకుందాం, అందరం కోరుకుందాం, మనస్ఫూర్తిగా కోరుకుందాం. కానీ చట్టం చేద్దాం. ఆ చట్టం జరగనప్పుడు వ్యక్తుల కోసము ఇన్సెంటివ్ చేస్తే వ్యవస్థలో ఉన్న లోపాలు మరుగున పడిపోతాయి. నా వాదనది. లేదు, దాన్ని చట్టం చేస్తే వ్యక్తులను ఏరిపారేయచ్చు. వ్యవస్థలో ఉన్న ఇలాంటి కల్పరేట్స్ వాడు ఏ రూపంలో ఉన్నా, ఏ కులంలో ఉన్న వారిని లేపేయాలి. ఓకే, ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు,